హాయ్ అండి. ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలో మాగాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే భలే ఉందండి. మీకు నోరూరుతుంది కదా! మరి పచ్చళ్ళు పట్టడం స్టార్ట్ చేసేసారా? సమ్మర్ సీజన్ అంటే మనకు గుర్తొచ్చేవి మామిడికాయలు, మామిడికాయ పచ్చడి కదండీ! చాలా టేస్టీగా ఉందండి. మా మమ్మీ చేశారు. పోయిన సంవత్సరం చేసిందండి. ఇప్పుడు తినాలనిపించి తీసుకున్నామండి. మీలో ఎంతమందికి పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ అంటే ఇష్టం? అది పులుపు, కారం పట్టి భలే ఉంటుంది కదండీ! కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి పుచ్చకాయలు దొరుకుతాయి కదండీ సమ్మర్‌లో. అది జ్యూస్ చేసుకున్నామండి సాయంత్రానికి. చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఏం లేదండి, పుచ్చకాయని ఇలాగా కట్ చేసేసుకోవాలండి పీసెస్ కింద. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోవాలండి. పుచ్చకాయని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసి ఇలా చేసుకుంటే కూల్‌గా ఉంటుందండి. ఐస్‌కి బదులు అలా చేసుకోవచ్చు. మామూలుగా తాగాలి అనుకుంటే తాగొచ్చండి. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే చాలా బావుంటుంది కదా కూల్ కూల్‌గా. ఈ ఎండలకి ట్రై చేయండి. ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే 126 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ లైక్స్ మాత్రం 10 వస్తున్నాయండి. లైక్స్ మీలో కొట్టండి. ఎంతమందికి పుచ్చకాయ ముక్కగా తినటం ఇష్టమో, లేకపోతే ఇలా జ్యూస్ చేసుకొని తాగడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే 2 ఇష్టమే అండి. కాకపోతే తింటున్నప్పుడు గింజలు వస్తాయి కదా! దాని బదులు జ్యూస్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.